కార్యక్రమాలు చేసినాడు ఇక్కడ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న పైన ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది. ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నారు. అందుకు ఉదాహరణగా మా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, కంటోన్మెంట్ ఎలక్షన్ కావచ్చు, జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన బలమైన నమ్మకం ఉంది. రేవంత్ అన్న ప్రజాపాలన పైన బలమైన ప్రణవన్న కూడా చెప్తా ఉన్నాడు. ఈ రోడ్డు 1,30,00,000తో వర్క్ జరుగుతూ ఉంటే కొందరు ఆపినారని చెప్తా ఉన్నారు. 100% మీరు మీ అభ్యర్థులను గెలిపేయండి. కార్పొరేషన్ చైర్మన్ ని సాధించుకున్న తర్వాత ఇదంతా కూడా 1,30,00,000తో ఆ రోడ్డు పనులు కూడా మేము చేయిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఉన్నాం. అట్లనే ఇందాక నేను ఒక వార్డ్ నెంబర్ 4కి డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయినాం. పొద్దున్న తిరుగుతూ ఉంటే, సార్ మీరు హైదరాబాద్ నుండి వచ్చిర్రు, ఇక్కడ ఏ రోజు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే మా గల్లీలకి రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీ బాధలు 3 వార్డు 4వ వార్డు తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, అమ్మ మీ సమస్యలు ఏమున్నా మీ అభ్యర్థిని గెలిపించిన తర్వాత మళ్ళీ నేను ప్రణవ్ గారు ఒకరోజు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మేము అంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రేవంత్ అన్న పైన నమ్మకం పెట్టుకోండి. ప్రణవ్ గారు ఇక్కడ యంగ్ యువకుడు, మీ అందరు కూడా గతంలో పోటీ చేసినప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో దాదాపు 54,000 ఓట్లు వచ్చినాయి. భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాడు. ఈ రోజు వీళ్ళందరినీ గెలిపిస్తారు, రేపు ప్రణవ్ అన్న కూడా ఎమ్మెల్యే గెలుస్తాడు. మీరు బలంగా మీ అభ్యర్థులను గెలిపించుకోండి, కౌన్సిలర్లందరినీ గెలిపించుకోండి. మీ పనులన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము ఉండమని చెప్పి తెలియజేస్తూ, చేతి గుర్తుపై ఓటేయండి, రేవంత్ అన్నను బలపరచండి, ప్రణవ్ గారిని బలపరచండి, మీ అభ్యర్థులను గెలిపించుకోండి అని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, నా గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రణవ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్కి వచ్చి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు రుణం ఉన్నట్టుంది, మీ ఆ రుణం తీసుకోనిక మీ ఊరికి వచ్చిన, దయచేసి అందరూ కూడా అన్నలను గెలిపియండి, మేముండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మీ పింఛన్ సమస్యలే కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లులకు కానివ్వండి, ఇందాక చాలా మంది అడుగుతా ఉన్నారు, మీ సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మీరు కార్పొరేషన్ గెలుచుకుంటే అధికారం కాంగ్రెస్ పార్టీది ఉంది. అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలే, బాగా తిరుగుతారు కదా, మా దగ్గర పెద్ద పెద్ద లీడర్లతో బాగా తిరుగుతాడు, మరి ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలి కదా కాన్స్టిట్యున్సీ. మీకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయండి. ఈ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీది ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అనేక ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు. మా హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ గెలవడం కానీ, జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవడం కానీ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. మా ప్రాంతంలో కూడా కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మీరందరూ కూడా మీ వార్డు మెంబర్లను గెలిపండి. ఇక్కడ 3 వార్డులే కాదు, మీకున్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్, చుట్టాలందరికీ కూడా చెప్పి మిగతా వార్డులలో కూడా మీరు గెలిపించుకోండి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ. చైర్మన్ సంపాదించుకున్న తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్నను బలపరచండి, అభ్యర్థులను బలపరచండి మరోసారి తెలియజేస్తూ, ప్రణవ్ గారి గౌరవం నిలబెట్టాలని వీళ్ళందరినీ ఆయన కష్టపడుతూ ఉన్నాడు. అభ్యర్థులు నిలబెట్టుకొని ఆయన గౌరవం నిలబెట్టాలన్నా వీళ్ళందరినీ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ, చేతి గుర్తుకే